యేసు ప్రభు గొప్ప దేవుడు. ఆయన ప్రేమకి సాటి ఎవరూ లేరు. ఏవండీ ఆయన నీ పాపాలు, నా పాపాలు, సర్వలోక పాపాలన్నీ కూడా సిలువలో మోసుకున్నారాయన. నీ పాపానికి శిక్ష ఆయన భరించాడాయన. నీ మరణం ఆయన పొందుకున్నాడు. ఆయన జీవం నీకు ఇచ్చాడు దేవుడు. నీ రోగం ఆయన భరించాడు. ఆయన నీ యొక్క దెబ్బలు ఆయన భరించి, నీ రోగం ఆయన భరించి, ఆయన స్వస్థత, ఆయన శాంతి నీకిచ్చాడు. ఎంత గొప్ప కరుణామయుడు. ఆయన వంటి దేవుడు ఎవరు లేరు. ఎవరైనా మన పాపాలు మోసుకోండి అంటే ఎవరైనా మోసుకుంటారా? ఎవరు మోసుకోరు. కానీ దేవుడే యేసు ప్రభువే మోసుకుంటున్నాడు మన పాపాలన్నీ కూడా. అటువంటి దేవుడు ఎవరున్నారు? మన కొరకు దెబ్బలు ఎవరైనా తింటారా? యేసు ప్రభు గారు దెబ్బలు తిన్నారు. ఒకరితో కొడ దెబ్బలు తిన్నారు. చర్మమంతా కూడా లాగేశారు. ఎందుకు అంటే నీ కొరకే నేను దెబ్బలు తింటున్నాను. ఎందుకు దెబ్బలు తినాలి యేసయ్య అంటే మనం చేసిన పాపాలు ఆయన మోసుకుంటున్నాడు. ఈ శరీరంతో చేసిన పాపాలు బట్టి ఆయనకి కొరడా దెబ్బలు తగులుతున్నాయి. అలాగే ఈ చేతులతో చేసిన పాపాలకి 2 చేతులకి మేకులేసుకుంటున్నాడు. అలాగే ఈ తలతో తప్పుడు ఆలోచనలు ఆలోచిస్తున్నాం కనుకనే తలకు ముల్లకట్టం పెట్టుకుంటున్నాడాయన. ఈ నోటితో ఆడరాని మాటలు ఆడుతున్నాం గొంతుకుతో కనుకనే ఈ యొక్క నోటికి చేదు రసం తాగించుకున్నాడాయన. ఈ కాళ్ళతో వెళ్ళరాని స్థలాలకు వెళ్తున్నాం కనుకనే కాళ్ళకి మేకులు కొట్టించుకున్నాడాయన. ఏవండీ అంత గొప్ప దేవుడు యేసయ్య. తెలుసా అండి? పక్కలో బల్లెపొడి ఎందుకు పొడిపించుకున్నారంటే, మనం అనేక మందికి వెన్నుపోటు దగ్గరే ఉండి పొడుస్తున్నాం కనుక, మోసం మాయ చేస్తున్నాం కనుక, అందుకని పక్కలో బల్లెపొడి పొడిపించుకున్నాడాయన. ఒక్క మాటలో చెప్పాలంటే, మనిషి యొక్క సమస్త పాపాలైన మోసుకున్నాడు. అందుకే